ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఓసే పాపిష్టిదానా, నీకెన్నిసార్లు చెప్పాలే పొద్దు పొద్దుగాలే నీ మొహం నాకు చూపియద్దని? చూసుకోలేదు అత్తమ్మ. అయినా నా ముఖం చూడనంత తప్పు నేనేం చేసినా? ఇంకెన్ని రోజులు ఉంటారు ఇట్లా? నువ్వు నా ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతావో అప్పటిదాకా నేను ఇట్లనే ఉంటానే. మా వాళ్ళందరిని వదిలిపెట్టి వచ్చి మీ కొడుకుని చేసుకున్నది వదిలిపెట్టి పోవడానికి కాదత్తమ్మ. కష్టమైన సుఖమైన నేను మీతోటే ఉంటా, ఎక్కడికి పోను. ఇవన్నీ వినడానికి మంచిగానే ఉంటాయి, కానీ నిన్ను నా కోడలు ఒప్పుకోవడానికి నా మనసు అస్సలు ఒప్పుకోదే. మీ కోపాన్ని నేను అర్థం చేసుకుంటా అత్తమ్మ, కానీ మీరు దూరం చేసే అంత తప్పు నేనేం చెయ్యలేదు. ఏంది తప్పు చేయలేదా? నా కొడుకు నాకే చెప్పకుండా నిన్ను పెళ్లి చేసుకునేలా చేసినా అది తప్పు కాదే? అత్తమ్మ, పరిస్థితుల ప్రభావం వల్ల మేము పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, కానీ మీకు చెప్పకుండా చేసుకోవాలని మా ఉద్దేశం కాదు. నా ఉన్న ఒక్కగానొక్క కొడుకుని నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు నాకు మా తెలిసే. ఈ ఉన్న ఆస్తి అంతా నీదైతుందనే కదా వాడిని వల్ల వేసుకున్నావు. అసలు నీది ప్రేమే కాదే. అట్లా అనకూరు అత్తమ్మ. చిన్నప్పటి నుంచి ఏ ప్రేమకు నోసుకొని నేను అన్ని రకాలుగా అర్థం చేసుకొని మీ కొడుకు ప్రేమను చూపిస్తే ఆ ప్రేమను వదులుకోలేకనే నేను ఈ పెళ్లి చేసుకున్నా. పెళ్ళెందుకు చేసుకోవాల్సి వచ్చిందో ఒక్కసారి నా మాట వినురత్తమ్మ. నువ్వు చెప్పే కాకమ్మ కథలు వినడానికి నేను ఇక్కడేం సిద్ధంగా లేను. అయినా నీతో నాకు మాట్లాడింది లేదా? ఎందుకు పెడతావు? ఎప్పటి నుందో గమనిస్తున్నా మీ అత్తమ్మ ఎంత తిట్టినా కానీ ఎదురు మాట్లాడలేదు. ఇయ్యాలేంది ఇంత బాధపడుతున్నావు? ఏం లేదత్తమ్మ. ఏం లేదా అని చెప్పుకుంటుంటే మనసులో బాధ పోతుందా? మీ అత్తమ్మ అంత బాధ పెట్టంగా ఎందుకు భరింపుతున్నావు? అదేం లేదత్తమ్మ. మా అత్తమ్మకు మేము చెప్పకుండా పెళ్లి చేసుకున్నామని కొంచెం బాధ ఉన్నది. ఆ బాధలనే ఏదో చిన్న చిన్న మాటలు, అంతేగాని నన్ను ఇంకే విషయంలో బాధ పెట్టేది. అయినా నన్ను మా అత్తమ్మ కాకపోతే ఇంకెవరంటారు అత్తమ్మ? చిన్న చిన్న మాటలు అనడు వేరు, అసలు నిన్ను కోడలుగానే ఒప్పుకోనంటుంది. ఇందాక మీ అత్తమ్మ అన్నది నేను విన్నా. అసలు కారణం ఏంది? అత్తమ్మకు చెప్పకుండా పెళ్ళి ఎందుకు చేసుకోర్రు? అత్తమ్మ, అసలు ఏం జరిగిందంటే అరే ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదురా. అమ్మకి చెప్పి ఒప్పించేంత టైం లేదు. సప్న అంటే నాకు చాలా ఇష్టం రా. సప్న విడిచిపెట్టి ఉండలేను. సప్ననే పెళ్లి చేసుకుంటా. అరే మేము లేమారా నీకు, నువ్వు టెన్షన్ వాడకు. అరే నీ పెళ్ళి చేసే బాధ్యత మాది, నువ్వేం టెన్షన్ వాడకురా. అరే ఈ సిచ్యువేషన్లో మీరు తప్పి నాకు ఇవ్వలేరురా. మీరైనా ధైర్యం రా. ఓకేరా.
సపోర్ట్ చేయడానికి నా వాళ్ళంటూ ఎవరు రారు. కనీసం నువ్వన్నా మీ అమ్మని తీసుకొని రా. సప్న, ఈ పరిస్థితిలో నేను పెళ్లి చేసుకోవడం ముఖ్యం. నేనంటే మా అమ్మకు చాలా ఇష్టం. నా మాట అస్సలు కాదన్నది. మన ఇద్దరం ముందు పెళ్లి చేసుకున్నాం. ఈ రోజుతోటి అన్నీ నువ్వే శ్రీను నాకు. నీ తర్వాతే ఏదైనా. నీ ఇష్టమే నా ఇష్టం. సీని గాడు ఇక్కడ ఏం చేస్తాడు? ఎవరో అమ్మాయి ఉన్నారు, మంది బాగున్నారేమో మాట్లాడతారుగా. ఏం చేస్తాడు? అరే, నేను పెళ్లి చేసుకోవడం సిద్ధంగానే ఉన్నావురా. అయితే మీరు రెడీ అవ్వరా, నేను పూల దండలు సామాన్ తీసుకొని వస్తా. తొందరరా. ఏంది పెళ్ళి చేసుకుంటారా? వాళ్ళ అమ్మ ఇట్లా ఎవరు లేరు కదా. అత్తమ్మకి ఈ విషయం తెలుసో తెలియదు. ఫోన్ చేస్తా. అత్తమ్మ, నీకు ఈ విషయం తెలుసా? సీనియాడు ఇక్కడ ఎవరో అమ్మాయితోటి గుడికాడికి వచ్చిండు. ఏదో పెళ్ళి అది ఇది అని మాట్లాడుకుంటారు. పెళ్ళి చేసుకుంటారు. నువ్వు అర్జెంటుగా రా. సరే అత్తమ్మ, సరే నేను ఈయనే ఉంటుందా. సప్న, నువ్వేం టెన్షన్ పడకు, అంతా మంచిగా జరుగుతుంది. ఇంకా వస్తలేదు కదా అత్తమ్మ. పెళ్ళి చేసుకుంటారు. అరే, నీకు అన్నిట్లా లాగమైనారా? చెల్లె నువ్వు ఇటారా, నువ్వు అడువో. అయ్యో కరెక్టే, మర్చిపోయాను. థ్యాంక్స్ రా. మీరు ఏమంటే మా పెళ్ళి అయింది. మీ మేలు మరవలేనురా. ఓకేరా. అరే దావత్ అయితే గట్టిగా ఉండాలరా. సరే పార్టీగా. అరే సీనిగా, ఏంద్రా పాడు పని? అమ్మ, నువ్విక్కడికి? అమ్మ ఒక్క నిమిషం అమ్మ, నేను చెప్పేది వినమ్మా. నాకు నువ్వు ఒక్కగానొక్క కొడుకురా. నాకు చెప్పకుండా నువ్వు పెళ్ళి ఎట్లా చేసుకున్నావురా? అమ్మా, నేను ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాను చేసి నేను చెప్పేది వినడానికి ప్రయత్నించమ్మా. ఏం వినాలరా? నీకెవరు లేరనుకున్నావా? నేను చచ్చిపోయాను అనుకున్నావా? నాకు తెలియకుండా నువ్వు ఇంతటి పనికి సాహసం చేసినావంటే నువ్వు నా కొడుకులే కాదు. ఆంటీ, ఒకసారి శ్రీనాడు చెప్పేది వినండి ఆంటీ. ఎవరు చెప్పినా వినను. ఒక్కగానొక్క కొడుకు, వాడిని ఎత్తి మీరు అక్షంత వేసే భాగ్యం కూడా దక్కనిలేదు మీరు. ఒక్క మాట నాకు చెప్పుకుంటే నేను కాదనుకున్నా. అరే శ్రీను, తాళి కట్టేటప్పుడు ఒక్కసారి నా గుర్తుకు రాలేదురా ఈ అమ్మ.
కలలు కన్నా. కానీ నువ్వేంద్ర ఎవ్వరికి తెలియకుండా ఎవరు లేనట్టు అనాథ లెక్క ఇక్కడికి వచ్చి చేసుకున్నావు. అమ్మా, నీకు నా మీద ఉన్న ప్రేమతో నా మాట కాదన్న ధైర్యంతోనే ఈ పెళ్లి చేసుకున్నమ్మా. అంతేగాని నువ్వంటే గౌరవం లేకునో ప్రేమ లేకునో కాదమ్మా. నా ప్రేమనే నీకు ఇంత ధైర్యాన్ని ఇస్తుందని నేను అనుకోలేదురా. ఏమ్మా నా కొడుకు ఏం మాయ మాటలు చెప్పి కనీసం పెళ్లి కూడా పిలవకుండా చేసినావు. జరిగిన ఈ పెళ్లి విషయంలో సప్నది ఏం తప్పులేదంటే చేసిందే ఏదో పని, అందులో తప్పులు కూడానా? శ్రీను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎక్కడికి పోదాం అనుకున్నావు? ఇక్కడికి ఏందమ్మా, మన ఇంటికి వస్తున్నాం. నీ ఆశీర్వాదం లేని మేము కొత్త జీవితం ఎట్లా ప్రారంభిస్తామమ్మా? తనలో అక్షింత వేయడానికి నోచుకొని నేను ఆశీర్వాదం కూడానా? అత్తమ్మ, పెళ్ళి అనుకోని పరిస్థితుల వల్ల జరిగింది కానీ మీ ఆశీర్వాదం లేకుండా మేమెందుకు? ఎవరు అత్తమ్మ? అత్తమ్మ అని పిలిచే అర్హత నీకు లేదు. అమ్మా అన్నకమ్మా, ఇక నుండి సప్నకు అమ్మమైనా అత్తమ్మమైనా అన్నీ నీవే. మనకి ఏ అవసరం వచ్చినా మనమే చూసుకోవాలమ్మా. అయినా మన ఇంటి కోడల స్థానంలో నేను సప్నం తప్ప ఇంకే అమ్మాయిని ఊహించుకోలేనమ్మా. అత్తమ్మ, మీతో ఒక విషయం చెప్పాలి. సరే మధ్యలో రా. అత్తమ్మ, మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. మిమ్మల్ని కాదని బయటికి పోరని ఏం నమ్మకం? మీకు ఉన్నది ఒక్కగానొక్క కొడుకు. మీ ఆస్తి అంతటికి ఒక్కడే వారసుడు. వాళ్ళు మిమ్మల్ని కాదని బయటికి వెళ్ళిపోతే మీ బతుకు విలువేముంటుంది? ఒక్కసారి ఆలోచించేది అత్తమ్మ. ఈ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకు తెగింపు ఎక్కువ ఉంటుంది అత్తమ్మ. ఒక్కసారి ఆలోచించుకో నువ్వే. సరే అమ్మా, నీకు మా మీద కోపం తగ్గపోతే నీ కోపం చల్లారదాకా మేము వేరే కాడికి పోయి బతుకుతామమ్మా. అదా సప్న. అరే శ్రీను, ఆగరా. నువ్వు నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు అన్న కోపం నాకుంది, కానీ నిన్ను దూరం చేసుకునేంత కోపం లేదు. అయిందేదో అయింది. రాలి ఇంటికి పో. అమ్మా, నీ కోడలు. అరే శ్రీను, అమ్మాయి ఆశీర్వాదం తీసుకోరా. నన్ను ఆశీర్వదించాను. ఇంటికి పో. మా ఇంట్లో చెప్తే అర్థం చేసుకోరనే అత్తమ్మ అంత సడన్గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అయినా ఎన్నట్టుకున్న మా అత్తమ్మ నన్ను అర్థం చేసుకోదా? నాతోటి ప్రేమగా మాట్లాడదా? ఆమె ఎప్పుడు ప్రేమగా మాట్లాడుతుందా అని నేను ఎదురు చూస్తాను. సరే సప్న, ఇయ్యాల ఉన్న కోపం రేపు ఉంటుందా? ఆమెనే అర్థం చేసుకుంటుంది. అయినా ఊపుకి ఏడవకు, బాధపడకు. సరే అత్తమ్మ, నేను కూడా ఆ రోజు కోసమే ఎదురు చూస్తాను. అవును కానీ అత్తమ్మ, ఏదో పని మీద వచ్చినట్టున్నావు. ఏం లేదు, అత్తమ్మతోనే మాట్లాడదామని వచ్చిన. అత్తమ్మ జామ చెట్టు కింద ఉంది, మాట్లాడుకోండి. సుశీల, ఏంది లచ్చక్క ఇట్లా వచ్చినావు? ఏంది అంత కోపంగా ఉన్నావు? కోపం కాకపోతే ఇంకేందక్క, నా కోడలు నా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి నాకు అసలు మనశ్శాంతి లేకుండా పోతుంది. అయ్యో, ఏమైంది గంత కోపంగా ఉన్నావు? అయ్యో, కోడళ్ళకి అట్లనే బట్టి మంచిగానే ఉంది కదా, మంచిగా బుద్ధిగా పని చేసుకుంటుంది, గుణవంతరాలు లెక్క ఉన్నది. చూసేటోళ్లకు అట్లనే కనబడుతుంది.
నా కొడుక్కి లక్షల లక్షల కట్నం ఇచ్చి పిల్లనిత్తా అని ఎంతో మంది వచ్చిర్రు. ఆ కట్నం నాకు రాకుండా చేసి నా కొడుక్కి మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకొని కొంగున మూడేసుకుంది. నువ్వేదన్నా కానీ పాప ఆమె ఎదురు మాట్లాడతావు. నువ్వు కోడలు పోయినా ఇంత మండిపడుతున్నావు కానీ ఆమె ఒక్క మాట సుతా అంటలేదు. చాలదా నీ ఇంటికి సరిపోయేటట్టుంది కోడలు. నీకు లక్షలేం పని చేస్తాయి, కోట్లేం పని చేస్తాయి. పైసలుకున్న విలువ మనుషులకి ఎక్కడుంది లచ్చక్క? అయినా అది నా ఇంటికి కట్నమే తీసుకురాకపోయి దానికి విలువ ఇస్తేంది లేకపోతే ఏంది? అది నా ఇంట్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. సరే మీ ఇంట్లో సమస్య నాకెందుకు కానీ ఎలక్ట్రిసిటీ కాడికి రా అప్పటికి. అత్తది అమ్మ లేదు. సప్న ఏం చెప్తానవే? ఆడుకుంటాను. వచ్చి ఆడతావా? కనబడతలేదా? ఇగో బట్టలు ఇస్తానా. సప్న ఆఫీస్కి వచ్చినా కానీ అలా బయటకు వద్దా? అమ్మో బయటికా? అత్తమ్మకు తెలిస్తే తిడుతుంది. అద్దు. అమ్మ లేదని కానీ నీ దగ్గరికి వచ్చిన నాకు పనున్నది. నువ్వు సైలెంట్గా ఇంట్లోకి. రోజు ఆఫీస్ పని మీద బిజీ. ఈరోజు ఆఫీస్ పని తొందరగా అయిపోయింది. అలా బయటకు వద్దాం రా. కుదరదు అని చెప్పినా కదా. ఫీల్ కాకు, కుదిరినప్పుడు పోదామన్నా కదా. మేడం ఏదంటే గదే. రాను నా కొడుక్కి ఇంకా దగ్గర అవుతుంది. నా కొడుకు దీని మాయలో పడకముందే దీన్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇంట్లో చేయగొట్టాలి. స్వప్న, అమ్మ స్వప్న. అత్తమ్మ వెళ్తామే, నువ్వు పోయి నుంచి. వంట చేసుకునే పనుంది, రామ్మ. ఏమే నా కొడుకు ఎటుపోయిండు? ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉందని తొందరగా వెళ్ళిండు అత్తమ్మ. ఓహో, ఈ మధ్య చెప్పకుండానే పోతుండా? అయినా వెళ్ళే టైంకు మీరు ఇంట్లో లేరత్తమ్మా. మీరు వచ్చినాక చెప్పమని చెప్పిండు. నువ్వు అట్లా తయారు చేసినావు మరి. సీను, అరే సీను. లోపల రండి అన్నయ్య, కూర్చోండి. అరే స్వప్న, సీన్ లేడారా? లేడన్నయ్య, ఆఫీస్కి వెళ్ళిండు. మనీ అడిగిండ్రా, ఇస్తా అన్నాడు, అందుకే ఇంటికి వచ్చిన. నాకు చెప్పెళ్ళిండు అన్నయ్య, నేను ఇస్తా. ఇదిగోండి అన్నయ్య. సరేరా, నేను మరి ఫోన్ చేసి మాట్లాడతాను. సరే అన్నయ్య. ఎంతనే గవి? 1,00,000 రూపాయలు అత్తమ్మ. నా ఇంట్లో నాకు తెలియకుండా ఏ విషయం జరగదు. గసంటిది నా ముంగటే ఇంటికి వచ్చిన మనిషికి పైసలు ఇచ్చేంత పెత్తనం పెరిగింది నీకు. గట్ల కాదత్తమ్మ, ఆయన పోయే టైంకు మీరు లేరు, అందుకే నాకు ఇచ్చిపోయిండు. ఎట్లయితే నువ్వు అనుకున్నది సాధించుకున్నావు కదా. ఈ ఇల్లు సంసారం అంతా నీ గుప్పిట్లో పెట్టుకున్నావు
కదా. అది కావాలి. చెప్పుక. ఎప్పుడు చెప్పిపోయి నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకున్నాక నాకు చెప్పకుండా పోయిండు. పైసలు ఉంటే నీ చేతిలో పెట్టిండు. ఇప్పుడు తృప్తి అయింది కదా. నేను ఏ పెత్తనం గురించి ఆశించలేదు అత్తమ్మ. మీరు ప్రేమగా 4 మాటలు మాట్లాడితే అది చాలనుకున్నా. నాకు ఇంకే ఆశ లేదు. నీ మీది మీద ఏడుపులకి కరిగిపోయేదాన్ని కాదు. నీ ఇచ్చను ఇంట్లో చెడిపోయేదాకా ఇట్లనే ఉంటది. మళ్ళీ ఇదంతా నా కొడుక్కి చెప్పినావు అనుకో. మీ మనసు కరిగేదాకా ఎదురు చూస్తా అత్తమ్మ. మీరు ఎంత కష్టపెట్టినా నేను ఇష్టంగా భరిస్తా. మీరు పేరుకి అత్తైనా నేను అమ్మని చూసుకుంటాగా. ఎవతే నీకమ్మ? ఎక్కడ పుట్టినవో ఎక్కడ పెరిగినవో కులగోత్రాలు లేకుండా నా ఇంటికి వచ్చినావు. నన్ను అమ్మ అనుకుంటున్నావా? గసొంట ఆశలేం పెట్టుకోకు. ఎప్పటికైనా నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోతుందాన్ని. నా కొడుకున్నప్పుడు మాట్లాడే మాటలన్నీ గాలి మాటలు. వాడు లేనప్పుడు ఇగో ఇట్లనే ఉంటది. ఉంటావో ఇంట్లో నుండి పోతావో నువ్వే నిర్ణయించుకో. అమ్మా, పెళ్ళి ఎన్ని రోజులైనా స్వప్నకు మనం ఏది కొనియలేదు. అమ్మ కావాల్సినవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మనదేగా అమ్మ. పండుగ వస్తుంది, నువ్వు స్వప్నం తీసుకెళ్ళి ఒక మంచి పట్టు చీర కొని, నేను ఆఫీస్ పని మీద బయటకు వెళ్తాను. సరేలేరా, మేము పోతాం. నువ్వైతే ఆఫీస్కి పో. సరే అమ్మ. షాపింగ్ కంట నీకు పట్టు చీర కొనమని చెప్పిండు. షాపింగ్కి పోదాం పా. అమ్మా సీత, బాగున్నావా? బాగున్నా అన్నయ్య, మీరు బాగున్నారు? బాగున్నానమ్మా. స్వప్న, నువ్వు బాగున్నారు అంకుల్? బాగున్నానమ్మా. అన్నయ్య, ఈ రోడ్డు మీద ఎందుకు? ఇంటికి వెళ్దాం రండి, అక్కడ ఛాయ్ తాగుతూ మాట్లాడుతున్నాం. అలాగేనా, మనం ఎన్ని రోజులైంది అన్నయ్య కలిసి? మంచిగా ఉన్నారా? పిల్లలు బాగున్నారా? బాగున్నానమ్మా. నిన్ను చూసి కూడా చాలా రోజులైంది. అవును, అందరు బాగున్నారు కదా? బాబు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఉద్యోగం చేస్తున్నాడు. స్వప్న, నువ్వేంది ఇక్కడ? స్వప్న ఈ ఇంటి కూడా చాలా సంతోషం. అనుకోలేదు నువ్వు ఇంటి కోడలు అవుతావు. అవునుగా అన్నయ్య, ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా? నాకు తెలియకపోయింది. మా ఫ్రెండ్ శ్రీధర్ ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మాయి. మన శ్రీనుకు సంబంధం చూసినా కదా, ఈ అమ్మాయి ఆ అమ్మాయి. కాకపోతే ఇంతలోనే శ్రీను లవ్ మ్యారేజ్ చేసుకోవడం తెలిసింది. ఆ అమ్మాయే ఈ అమ్మాయి అని ఈ అమ్మాయిని చూసిన తర్వాత ఇప్పుడు తెలిసింది. ఏంటి అంకుల్, నాకు సంబంధం చూసిర్రా? అది నాకు తెలియకుండా? మీరు ఏమంటారో నాకు అర్థమవుతలేదు అంకుల్. అవును సో, నీ సౌతాన్ని నిన్ను పెట్టే హింసను చూసి భరించలేక మీ నాన్న నీకు పెళ్లి సంబంధం చూడమని నాతో చెప్పాడు. కానీ నేను సంబంధం చూసినట్టు చెప్పేలోపే నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావని తెలిసింది. నీకు ఘనంగా పెళ్లి చేయలేదని మీ నాన్న
బాధపడ్డాడు. ఏదైతేనే నేను చూసిన ఇంటికి నువ్వు కూడలేనందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నారు? నాకు ఏం అర్థం అవ్వట్లేదు. అవును సీత, స్వప్న చాలా బుద్ధిమంతురాలు, గుణవంతురాలు. అంతెందుకు సీత, లక్ష్మీదేవి నీ ఇంటికి వచ్చిందనుకో. కానీ స్వప్న వాళ్ళ అమ్మ చిన్నప్పుడు చనిపోయింది. ఆ వచ్చిన సౌత్ తల్లి స్వప్నాన్ని హింసించింది, బాధ పెట్టింది. ఏదైతేనేం స్వప్న ఈ ఇంటి కొడలైంది, చాలా సంతోషం. స్వప్న నీ కొడలుగా రావడం నీ అదృష్టం. స్వప్నకు నువ్వు అత్తగా దొరకడం స్వప్న అదృష్టం. సీత, ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత నిజంగా నాకు చాలా సంతోషం ఇచ్చింది. మరి నేను వెళ్ళొస్తానా? చాయ్ తాగిందండి. మళ్ళీ వచ్చినప్పుడు అవుతాను. అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి. సీన్ అడిగినా చెప్పు, వస్తానమ్మా. ఓకే అంకుల్. మనసులో అంత బాధ పెట్టుకొని ఇంత మామూలుగా ఎలా ఉంటున్నా స్వప్న? పెళ్ళికి ముందు చాలా బాధలు పడ్డాం. పెళ్ళిన తర్వాత నా మాటలతో నిన్ను చాలా బాధ పెట్టాను. ప్రభన్నయ్య వచ్చి చెప్పే వరకు నాకు ఈ విషయాలు ఏం తెలియదు. ఇప్పుడు తెలిసిన తర్వాత ఇంకా ఏం మాట్లాడాలో నాకేం అర్థమైతలేదమ్మా. అత్తమ్మ, మీరు అన్న మాటలకు నేను ఏ రోజు బాధపడలేదు. ఎందుకంటే నన్ను అనే హక్కు మీకుందత్తమ్మ. లక్షలు తెచ్చే అమ్మాయి నా ఇంటి కోడలుగా రాలేదని నేను ఎన్నోసార్లు విసుక్కున్నా. కానీ లక్షణమైన అమ్మాయి నా ఇంటి కోడలుగా వచ్చిందని నేను గుర్తించలేకపోయాను. ఇన్ని రోజుల నుంచి ఈ ప్రేమ కోసం ఎదురు చూసిన అత్తమ్మ, ఈ జన్మకు నాకు ఇది చాలు, ఇంకేం వద్దు. అమ్మలా చూసుకునే మీరు ఎప్పుడు నాతో ఉంటే చాలు అత్తమ్మ. ఇన్ని రోజులు నేను చాలా బాధలు పెట్టినా. ఆ విషయాలన్నీ తెలిసి నా కొడుకు నా గురించి ఏమనుకుంటున్నాడో ఏమో. అత్తమ్మ, మీరు ఆ విషయం గురించి ఏం టెన్షన్ పడకండి. ఎందుకంటే నేను జరిగింది ఏదైనా చెప్పలేదు. అయ్యో, ఇటువంటి కోడల్లా నేను అర్థం చేసుకోలేకపోయింది. నిన్న ఇన్ని బాధలు పెట్టా. నేను పెట్టిన బాధలన్నీ నువ్వేం మనసులో పెట్టుకోకు స్వప్న. అత్తమ్మ, ఇప్పుడే కాదు, ఇక మీదట ఎప్పుడు ఆయనకి ఈ విషయాలు నేను చెప్పా. ఎందుకంటే ఆయనకు నీ మీద ఉన్న ప్రేమ, గౌరవం అలాంటివి. ఇన్ని రోజులు నీ మీద నటించిన ప్రేమని నీకు జీవితాంతం అందిస్తానని నీకు మాటిస్తున్నాను స్వప్న. నీకు అమ్మ లేని లోటుని తీర్చుతానమ్మా. నాకు ఇది చాలా అత్తమ్మ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక గంట ఉంటుంది, దాన్ని గట్టి కొట్టుర్రి.